నారాయణపురంలో సత్తయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడొక పాడుగుణం ఉండేది. అదేమిటంటే ఆ ఊరిలో అందరినీ హేళన చేయడం. కానీ తన భార్య కూతుర్నిద్దరినీ ఆ ఊరి వారెవరైనా హేళన చేస్తే మాత్రం సహించేవాడు కాదు. ఒకనాడు సత్తయ్య ఒక ముఖ్యమైన పనిమీద మిత్రుడు భూషయ్య ఇంటికి వెళ్ళాడు. పనికి సంబంధించిన మాటలు పూర్తయ్యాయి. పలహారాలు తీసుకునే సమయంలో భూషయ్య సత్తయ్యతో, ఇదిగోండి ఈ మధ్యనే ఈ పళ్ళాలు గిన్నెలు కొన్నాను, అందంగా బాగున్నాయా అని చూపించాడు. వెంటనే సత్తయ్య, ఎంతసేపు ఈ పనికిరాని చిప్పలే గాని డబ్బులు తగలేయడం తప్ప స్థిరంగా ఉండే వెండి బంగారు వస్తువులు ఎవరు కొనరు. ఇంటి నిండా వస్తువులు అనే మాటే గాని వాటికి విలువ ఏమిటీ లేదు అని భూషయ్యను హేళన చేశాడు. సత్తయ్య మాటలకు భూషయ్య దంపతులు చిన్నబుచ్చుకున్నారు. అందులోని సత్యముంది అనుకున్నారు. చాలా రోజులు గడిచాయి. భూషయ్య కుమార్తె వివాహానికి సత్తయ్యను కూడా ఆహ్వానించాడు. వివాహం ఘనంగా జరిపించాడు. పెళ్ళయ్యాక బంధువులు, మిత్రులు భూషయ్య వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరక మిత్రుడైన సత్తయ్య మాత్రం మిగిలాడు. సత్తయ్యతో భూషయ్య, మీరన్న మాట నుంచి నేను గిన్నెలు చిప్పలు కొనడం మానివేశాను. వెండి బంగారం కొన్నాను. ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళికి పనికి వచ్చాయి అన్నాడు. మహా గొప్పలేవో అలంకారాలు, ఆర్భాటాలకు, సరదాలకు తప్ప శాశ్వతంగా ఉండే గృహానికి పాటుపడడం లేదు. అద్దె ఇంట్లో 10 సంవత్సరాల నుండి మూలుగుతున్నావు. సొంత గృహం కోసం నీవెప్పుడైనా ఆలోచించావా అని భూషయ్య తన ధోరణిలోనే హేళన చేశాడు సత్తయ్యను. దాంతో కోపం వచ్చి ఆయన చెప్పినదాంట్లో నిజముంది అని మరో మాట చెప్పలేక మిత్రుడిని సాగనంపాడు భూషయ్య. మరికొన్ని రోజులు గడిచాయి. భూషయ్య కష్టపడి ధనం కూడబెట్టుకుని గృహ నిర్మాణం చేశాడు. గృహ ప్రవేశానికి నిమిత్తం బంధువులను, మిత్రులను, ఊరిలో ఉన్న పెద్దల మనుషులను ఆహ్వానించారు. అందరితో పాటు సత్తయ్యను కూడా వచ్చాడు. గృహ ప్రవేశానికి కార్యక్రమాలు, విందు భోజనాలు పూర్తయ్యాయి. అందరూ కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారు. అప్పుడు గృహ ప్రవేశం వచ్చేసిన గ్రామాధికారి, అయ్యా భూషయ్య గారు అమ్మాయికి వివాహం చేశారు, ఇల్లు కట్టారు, ఇలా 2 మహత్కార్యాలు సాధించారు అంటూ ఇంకా ఎవరెవరో పొగుడుతూ ఉన్నారు. మధ్యలో భూషయ్య కలగజేసుకొని, ఈ పొగడ్తలు మా మిత్రుడికి సత్తయ్యకు చెందుతాయి. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని హేళన చేసి అంతకన్నా గొప్ప పని చెయ్యమంటూ ఒక మార్గం చెప్పేవాడు. ఆ హేళన నా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు. విందు భోజనాలు వచ్చినాయి. తదితర పెద్దలు కూడా నిజమే అని సత్తయ్యను అందర్నీ హేళన చేస్తూ ఉంటాడు. ఆ హేళన చాలా మందికి లాభదాయకమైంది అన్నాడు. మా అబ్బాయి దారి తప్పి తిరుగుతున్న సమయంలో సత్తయ్య హేళన చెయ్యగా నేను శ్రద్ధ వహించి మా వాడిని మంచి మార్గంలో పెట్టగలిగాను. ఇప్పుడు మావాడు ప్రయోజకుడయ్యాడు. సాగు చేయకుండా వదిలేసిన మా భూమిని సాగు చేసి బాగుపడ్డాము. అందుకు కారణం సత్తయ్య హేళన వలనే మేము ఇలా ఉన్నాము అన్నాడు. దైవ దూషణ చేసే మావాడు సత్తయ్య హేళనతో మరి భక్తితో పాటు వినయం, విజేతలు కూడా అలవర్చుకున్నాడు. ఇలా అందరినీ ఏకకంఠంతో సత్తయ్య హేళన అందరికీ లాభదాయకమైంది అనడంతో నా హేళన వల్ల అందరూ బాగుపడ్డారు, నన్ను అభినందించారు, ఆనందంగా ఉంది. కానీ హేళన లేక నా కూతుర్లిద్దరూ పనికిరాకుండా పోయారు. ఈ విషయం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. అందుకే అంటారు, నీతి ఇంట గెలిచి రచ్చ గెలవాలి.